నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణ రాజకీయాలలో ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. అందులో ఒకటే 11 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు. ఈ కేసుకు సంబంధించి ఇన్నాళ్ళు ఏదో జరుగుతుంది, తీర్పు వస్తుంది అనుకుంటే ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక పెద్ద బాంబు పేల్చింది. ఇప్పటి వరకు జరిగిన వాదనలన్నీ వేస్ట్. అందుకే మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామంటూ భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ ధర్మాసనమే ఈ సంచలన ప్రకటన చేసింది. అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ కథలో బాబు గారి పాత్ర ఎంత? ఇవన్నీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారిపోయాయి. వీటి గురించి డీటెయిల్స్గా ఈ వీడియోలో చూద్దాం. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను షేక్ చేసిన రోజులవి. ఇక కెమెరాలు, ఆడియో టేపులు, నోట్ల కట్టలు అప్పట్లో ఈ ఎపిసోడ్ చూసిన జనాలకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓటు వేయడానికి నోట్లు పంచుతున్నారు బాబు అంటూ ఇటు మీడియా, అటు ప్రత్యర్థులు ఊగిపోయారు. ఈ కేసులో నాటి ఎమ్మెల్యే, నేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అటు తర్వాత జైలుకు వెళ్లడం, బెయిలు రావడం, రాజకీయాలలో ఎదురు లేకుండా దూసుకుపోవడం, ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ లీగల్ బ్యాటిల్ మాత్రం ఎక్కడో మూలన అలాగే ఉండిపోయింది. ఇక్కడే అసలు స్టోరీ మొదలైంది. 2021 జూలై 22న రేవంత్ రెడ్డి ఏకంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను వేశారు. రేవంత్ రెడ్డి వాదన ఏంటంటే, జడ్జి గారు నా మీద పెట్టిన కేసు అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 12 క్రింద నమోదు చేశారు. కానీ ఆ చట్టం ప్రకారం లంచం తీసుకోవడమే నేరం, అంతే తప్ప లంచం ఇవ్వడానికి కుట్ర చేశారు అనడం ఆ సెక్షన్ క్రింద అసలు చెల్లనే చెల్లదు అని. ఆ తర్వాత అంటే 2018లో లంచం ఇవ్వడం, ప్రేరేపించడం కూడా నేరమే అని చట్టాన్ని సవరించారు. మరి 2015లో జరిగిన ఈ కేసుకు 2018 చట్టం ఎలా వర్తిస్తోంది? అది ముమ్మాటికి అన్యాయం కదా అని లాజికల్ పాయింట్ లాగారు. అంతేకాదు, ఈ సెక్షన్లు అన్నీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయి, కానీ శాసన మండలిలో ఓటు వేయడానికి ఈ అవినీతి నిరోధక చట్టాలు ఎలా వర్తిస్తాయి అని కోర్టును గట్టిగానే నిలదీశారు. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా తన పేరు తొలగించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఇటీవల ఈ పిటిషన్లను సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బగాచి, జస్టిస్ వి మోహన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చాయి. పిటిషనర్ల తరపున ప్రముఖ సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా, తెలంగాణ ప్రభుత్వం తరఫున ధామ శేషాద్రి నాయుడు కోర్టుకు హాజరయ్యారు. విచారణ ప్రారంభం కాగానే ఇరుపక్షాల లాయర్లు ఆ కేసుపై సుదీర్ఘంగా వాదనలు వినాలి, కొంచెం టైం కావాలి అని వాయిదా కోరారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఇచ్చారు సిజేఐ. గతంలో ఈ కేసు విచారణ చేపట్టిన బెంచ్లోని ఒక న్యాయమూర్తి రిటైర్మెంట్ అయిపోయారు. సో ఇంతకాలం జరిగిన వాదనలు అన్నీ రద్దు చేసి విచారణను మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తాం అంటూ న్యాయమూర్తి సిజేఐ ధర్మాసనమే స్పష్టం చేసింది. దీంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేశారు. 2015లో మొదలైన ఈ కేసు 2026 వచ్చేసిన ఇంకా మొదటి స్టేజ్లోనే ఉందంటే మన లీగల్ సిస్టమ్ స్పీడ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో ఈ కేసు తెర వెనుక చక్రాలు తిప్పారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో సీఎం అయిపోయారు. అప్పట్లో ఇరుక్కున్న రేవంత్ రెడ్డి నేడు తెలంగాణలో పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ కుర్చీలో కూర్చున్నారు. కాలం ఎంత వేగంగా మారిపోయిందో. మరి ఈ మారిన కాలంలో సెప్టెంబర్ 5న జరిగే తాజా విచారణలోనైనా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందా, లేక మరోసారి వాయిదా అంటూ మనకు లీగల్ సినిమా చూపిస్తారా అనేది వేచి చూద్దాం. Keep watching Andhra Prabha.